దేశంలో నియోజకవర్గాల డీలిమిటేషన్ పై రాజకీయ సెగలు రేగుతున్నాయి. డీలిమిటేషన్ తో దక్షిణాది రాష్ట్రాలకు తీరని నష్టమన్న వాదన బలంగా వినిపిస్తోంది. డీలిమిటేషన్ చేస్తే దక్షిణాదిలో సీట్లు తగ్గుతాయా? జనాభా ప్రాతిపదికన జరిగితే ఉత్తరాదిలో సీట్లు పెరుగుతాయా? దేశంలో భాషా సమానత్వం అవసరముందా? ఉత్తరాది వర్సెస్ దక్షిణాదిగా వివాదం ముదురుతోందా అనే సందేహాలు కలుగుతున్నాయి. మరోవైపు నియోజకవర్గాల డీలిమిటేషన్తో దక్షిణాదిలో సీట్ల సంఖ్య తగ్గే అవకాశం లేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. తెలంగాణలో 17కు 17, ఏపీలో 25కు 25 ఎంపీ సీట్లు ఉంటాయన్నారు. ఒక్క సీటు కూడా తగ్గబోదన్నారు. దక్షిణాది రాష్ట్రాలు ఆల్ పార్టీ మీటింగ్ పెట్టుకుంటామని బెదిరిస్తున్నాయని, అందుకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఈరోజు రీఆర్గనైజేషన్ చేయబోతా ఉన్నాము. దానిని వ్యతిరేకిస్తున్నటువంటి పార్టీలే ఈరోజు అనేక రకాల తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఏమని? తెలంగాణలో తగ్గుతాయి సీట్లని, తమిళనాడులో సీట్లు తగ్గుతాయని, దక్షిణ భారతదేశంలో సీట్లు తగ్గుతాయని. నేను ఈ సందర్భంగా ఈరోజు మనవి చేస్తా ఉన్నాను. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో ఈ యొక్క పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలు, శాసనసభకు సంబంధించినటువంటి నియోజకవర్గాల యొక్క పునర్విభజన జరుగుతుంది. ఆ తర్వాత మహిళల రిజర్వేషన్ ఏర్పాటు చేస్తాము. కానీ ఏ రాష్ట్రంలో కూడా ఒక్క సీటు తగ్గకుండా కేంద్ర ప్రభుత్వము ఆ రకమైనటువంటి పరిధిలోనే ఇప్పుడు ఉన్నటువంటి సీట్లలో ఒక్క సీటు తగ్గకుండా ఈరోజు ఈ యొక్క శాసనసభ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీల యొక్క పునర్విభజన జరగబోతుందనే విషయాన్ని మనం చేస్తా ఉన్నాను. డీలిమిటేషన్ రగడపై మరింత అప్డేట్స్ అందించేందుకు మా ఢిల్లీ ప్రతినిధి గోపి సిద్ధంగా ఉన్నారు. గోపి, దేశంలో 1971 తర్వాత జనాభా లెక్కల సేకరణ అనేది దాని ఆధారంగా ముఖ్యంగా డీలిమిటేషన్ అసెంబ్లీ స్థానాల పెంపు కానీ లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన కానీ జరగలేదు. సో ఇప్పుడు తాజాగా జరగబోయే జనగణన ద్వారా డీలిమిటేషన్ ప్రక్రియ జరగబోతోంది. అయితే దీని పట్ల దక్షిణాది రాష్ట్రాలు కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఉత్తరాది రాష్ట్రాలకు సంబంధించిన పార్లమెంట్ సీటు లోక్సభలో రెట్టింపు పెరిగే అవకాశం ఉంది. దక్షిణాది రాష్ట్రాలు ఇటు జనాభా నియంత్రణ పాటించినందున జనాభా లెక్కల ఆధారంగా డీలిమిటేషన్ ప్రక్రియ చేపడితే గనక ఖచ్చితంగా దక్షిణాది రాష్ట్రాలకు నష్టం జరుగుతుందని చెప్పి ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అందులో భాగంగా తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ఇప్పటికే ఆ రాష్ట్రంలో ఆల్ పార్టీ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా సమావేశమై దీనికి సంబంధించి ఒక తీర్మానం చేయాలన్న ఆలోచనలో కూడా ఉన్నారు. సో దీనికి సంబంధించి కిషన్ రెడ్డి మాట్లాడడం జరిగింది. దక్షిణాది రాష్ట్రాలకు ఎటువంటి అన్యాయం జరగదు, ఖచ్చితంగా జనాభా లెక్కల సేకరణ, ఆ తర్వాత డీలిమిటేషన్ ప్రక్రియ, ఆ తర్వాత మహిళా రిజర్వేషన్ల కల్పన ఇవన్నీ కూడా ఉంటాయి. సో దక్షిణాది రాష్ట్రాలకు ఎటువంటి అన్యాయం జరగదు అని చెప్పి ఆయన చెప్తున్నప్పటికీ ఇటు ప్రస్తుతం ఉన్న 543 స్థానాలకు సంబంధించి జనాభా లెక్కలు పూర్తయితే గనక డీలిమిటేషన్ ప్రక్రియకు సంబంధించి 846 వరకు కూడా లోక్సభ స్థానాలు పెరిగే అవకాశం ఉంది. ఇందులో ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రాల్లోకి 461 సీట్లుంటే ఇటు దక్షిణాది రాష్ట్రాల నుంచి 192 సీట్లు ప్రస్తుతం ఉన్నాయి. అయితే ఇప్పుడు డీలిమిటేషన్ ప్రక్రియ జరిగితే ఒక ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రాల నుంచే 200కు పైగా లోక్సభ స్థానాలు పెరిగే అవకాశం ఉంటుంది. ఇప్పుడు లోక్సభ స్థానాలు చూసుకున్నట్లయితే కనుక బీహార్ లో 70 ఉంటే డీలిమిటేషన్ ప్రక్రియ జరిగితే అవి 140కి పైగా చేరుకునే అవకాశం ఉంది. అలాగే బీహార్ లో ముఖ్యంగా 79 స్థానాలకు చేరుకునే అవకాశం ఉంది. సో దక్షిణాది రాష్ట్రాల్లో చూసుకున్నట్లయితే కనుక ఏపీ, తెలంగాణలో ప్రస్తుతం 42 స్థానాలు ఉంటే ముఖ్యంగా డీలిమిటేషన్ ప్రక్రియ పూర్తయితే ప్రస్తుతం జనాభా ప్రకారం 12 స్థానాలు మాత్రమే పెరిగే అవకాశం ఉంది. తమిళనాడులో ప్రస్తుతం 39 స్థానాలు ఉంటే మరో 10 స్థానాలు మాత్రమే పెరిగే అవకాశం ఉంది. కాబట్టి సో దక్షిణాది రాష్ట్రాలకి తీవ్ర అన్యాయం జరుగుతుంది అన్న ఉద్దేశంలో భాగంగానే దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఇప్పటికే స్టాలిన్ లేఖ రాయడం జరిగింది. ఇప్పటికే పలు సమావేశాలను ఏర్పాటు చేసి ఈ జనగణన ఆధారంగా కనుక డీలిమిటేషన్ జరిగితే ఖచ్చితంగా ఉత్తరాది రాష్ట్రాలు ముఖ్యంగా ఆయా పార్టీలు, జాతీయ స్థాయిలో ఉన్న పార్టీలకి ఉత్తరాది సభ్యుల సంఖ్యాబలం ఆధారంగా దేశంలో ప్రభుత్వాన్ని నడిపే అవకాశం కూడా వస్తుంది. కాబట్టి సో దీన్ని తీవ్రంగా దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించి వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. స్టాలిన్ కానీ ఇటు బీఆర్ఎస్ నేతలు కానీ ఇటు చంద్రబాబు అంశానికి సంబంధించి నిన్న దాటవేసిన పరిస్థితి ఉంది. ఇటు రేవంత్ రెడ్డి కూడా దీని పట్ల అభ్యంతరం వ్యక్తం చేస్తూ స్టాలిన్ నిర్వహిస్తున్న సమావేశాలకు అటెండ్ అవుతున్నారు. కాబట్టి సో వీళ్ళు వ్యక్తం చేస్తున్న అభ్యంతరాల పట్ల ఇటు కిషన్ రెడ్డి స్పందిస్తూ ఈ దక్షిణాది రాష్ట్రాలకు ఎటువంటి అన్యాయం జరగదన్న వాదన అయితే వినిపిస్తున్నారు. కానీ భవిష్యత్తులో జనగణన ఆధారంగానే డీలిమిటేషన్ ప్రక్రియ ఉంటే కనుక ఖచ్చితంగా దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరిగే అవకాశం ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ గోపి.